తమరెడ్డి భరద్వాజ గారు గద్దర్ అవార్డుల ఫంక్షను చాలా బెస్ట్గా జరిగింది. నేను ప్రారంభంలో అన్నట్టుగా చాలా రోజులకి ఒక వాతావరణం, అందరూ సినీ తారలు, తర్వాత కమల్ హాసన్కి పైడి జయరాజ్ అవార్డు ఇవ్వటం, ఇదంతా బెస్ట్గా అనిపించింది. అందులో మీరు కూడా కీలకంగా వ్యవహరించారు. ఒక అవార్డుకి జ్యూరీకి మీరు చైర్మన్ కూడా ఉన్నారు. మీ స్పందన ఏంటి సార్? బ్రహ్మాండంగా జరిగిందండి. జరగటం అయితే సూపర్గా జరిగింది. గ్రేట్ సార్. అంటే ఈ నిన్న కమల్ హాసన్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారండి. ఆయన ఏమన్నారంటే, ఈ సినిమా ఇప్పుడు ఇంతకుముందు మన రీజనల్ సినిమా ఉండేది, ఇది రేవంత్ రెడ్డి గారు దీన్ని యూనివర్సల్ సినిమా చేద్దాం అనుకున్నారు. అందుకే ఇక్కడ మొత్తం ఇండస్ట్రీలో ప్రతి చోట నుంచి జనాన్ని తీసుకొచ్చేసారు. ఇక్కడ తమిళనాడు నుంచి కానీ హిందీ వాళ్ళని కానీ తీసుకొచ్చారు, బాలీవుడ్, టాలీవుడ్, సాలీవుడ్ అందరినీ తీసుకొచ్చారు. యూనివర్సల్ చేద్దాం అనే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారండి. అది నాకు నచ్చింది. నాకు యాక్చువల్గా నేను కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉందండి. డిస్సాటిస్ఫాక్షన్ అంటే అద్భుతంగా జరిగింది. 6 గంటలు జరిగిందండి. ఇప్పుడు 4ంటికి ఇప్పుడు మొదలైందండి రెడ్ కార్పెట్. 11:30కో ఇప్పుడు ముగించబడింది. అంటే 7.5 hours వెళ్ళిందండి. యాక్చువల్ ప్రోగ్రామ్ 6:15 స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వేసుకున్నా కానీ 5.5 గంటలు వెళ్ళిందండి. సో ఇంతసేపు జరిగిన దాన్ని ముఖ్యమంత్రి గారు 9ంటికి వచ్చారు, 11:30, 2:30, 3 గంటలు వచ్చారు, నుంచున్నారు, అక్కడ చేశారు. సో ఇది ఇంకొంచెం ఆర్గనైజ్డ్గా చేసి ఉంటే బాగుండేదండి. ఈ స్పెషల్ అవార్డ్స్ అని పెట్టారండి. స్పెషల్ అవార్డ్స్ పెట్టినవన్నీ పెద్ద పెద్ద వాళ్ళు ఎన్టీఆర్ గారు, జయరాజ్ గారు, కాంతారావు, అందరూ పెద్ద పెద్ద శ్రీనారాయణ రెడ్డి గారు. ఇందులో కొంతమందికి ఏవీలు వేసినట్టున్నారు, కొంతమందికి వేయలేదండి. ముందు చెప్తున్నారు అది ఏవి అనేది కంపల్సరీ చెయ్యాలండి. ఎందుకంటే ఈ జనరేషన్కే కాంతారావు గారు ఎవరో తెలియదు, పైడి జయరాజ్ గారు ఎవరో తెలియదు. పైడి జయరాజ్ గారికి ఏవి వేశారు, ఎన్టీఆర్ గారికి వేసినట్టు నాకు కనపడలేదండి. సో అందరికీ వేయాలి. శ్రీనారాయణ రెడ్డి గారిది కానీ, లేకపోతే బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి గారిది కానీ, కేవీ రెడ్డి గారిది కానీ, అన్నిటికీ వాళ్ళ ఏబీసీ వేస్తే తెలియదండి. ఇప్పుడు నాగిరెడ్డి చక్రపాణి ఎవరికి తెలియదు సార్, చాలా మంది తెలియదు. సో ఆ అవార్డులందరికీ వాళ్ళ పేర్లు వేసి పెడితే నెక్స్ట్ జనరేషన్ కూడా గుర్తింపు ఉంటా ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. అంటే వీళ్ళు యాంకర్స్ మాట్లాడుతున్నారు, ఇవాళ మాట్లాడారు, రేపు మాట్లాడకపోవచ్చు, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది పర్మనెంట్ గా పెట్టేశారంటే వాళ్ళ గుర్తింపు ఆటోమేటిక్ గా ఉంటుంది సార్. అదే అండి. గద్దర్ గారిని గురించి కూడానండి ఏవి వేసినట్టున్నారు, బట్ మొదట్లో వేయలేదు. నేను లాస్ట్ ఇయర్ గద్దర్ గారి బొమ్మ ఎక్కడో చోట ఉండేదండి ఆ పైన స్క్రీన్ మీద. ఈసారి గద్దర్ గారి బొమ్మ ఎక్కడ కనపడలేదు. సో అది కూడా ఉంచాలి అనేది నా ఫీలింగ్. ఫస్ట్ గద్దర్ అవార్డ్స్ వేసే ముందే గద్దర్ గారు ఏవి ఒకటి వేసి గద్దర్ అవార్డ్స్. గద్దర్ అవార్డ్స్ గురించి కమల్ హాసన్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. ఈ కళలకి డప్పు అనేది తెలంగాణ మన ఫోక్ కళలకి డప్పు ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్. దాన్ని పెట్టి ఈ అవార్డు తయారు చేశారు. చాలామంది ముందు డప్పు పెట్టి ఏంటి, చెయ్యి ఏంటి, డప్పు ఏంటి అని చెప్పి కామెంట్ చేశారు. ఈ డప్పును కూడా తిట్టారు. ఆయన చెప్పినాక అది దానికి ఎంత గొప్పతనం ఉందో అనేది అర్థమైంది. సో ఈ దీన్ని ఇంకోటి ఏంటంటేనంటే, ఈ అవార్డ్స్ మనం చేసేటప్పుడు ఈ వర్కౌట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారండి. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారండి, తప్పేం లేదు ఇవ్వటం. మేనేజ్ చేయటం కష్టం అవుతుంది మనకి. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే, మనం చేసామంటే మనకి వచ్చేవాళ్ళంతా సినిమా అవార్డులు అనగానే పోలీసు డిపార్ట్మెంట్ వచ్చేస్తుందండి, గవర్నమెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చేస్తారండి, సినిమా వాళ్ళే ఉంటుందండి. ఆ సీట్లు చాలా ముందు వరుస ఎంత ఉంటుంది, ప్రతివాడు ముందు వరుసలోనే కూర్చోవాలనుకుంటాడు. సో దానికి తెలియని వాళ్ళైతే ఎవరో తెలియదు వాళ్ళకి, ఆ పేర్లో ఉన్న వాళ్ళనే కూర్చొని ఇస్తారు, మిగిలిన వాళ్ళు లేపేస్తారు. సో అది జరిగింది. అది కొంత డిసప్పాయింట్మెంట్ కొంతమందికి ఉందండి. అది ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ అవార్డ్స్కి వచ్చేటప్పటికి ఈ టైమింగ్ పద్ధతి ఉండాలండి. సో దానికి ఈ ప్రైవేట్ వాళ్ళు చేస్తా అంటే, ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఖర్చు పెడతారు, 1 కోటో 2 కోట్లు ఎంత 10 కోట్లు ఎంత పెట్టినా కానీ ఓ టీవీ ఛానల్కి ఇస్తారండి. అది రెవెన్యూ రికవర్ అవుతుంది వాళ్ళకి. వీళ్ళు పెట్టుబడి పెట్టిందంతా రికవర్ చేసుకుంటారు. వాళ్ళు ముందే మాట్లాడుకుని రికవర్ చేసుకుంటారు. దానికి బయట వాళ్ళని చేస్తారు, ప్రోగ్రాములు చేస్తారు, ప్రోగ్రాములకు డబ్బులు ఖర్చు పెడతారు అని చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ చేసే ప్రోగ్రామ్ మనం ఒక ఇండివిజువల్ ఛానల్కి ఇవ్వలేం, డబ్బులు తీసుకోలేం. అందుకని మనం అందరికీ ఇవ్వాలి. అందరికీ ఇస్తే మనకి డబ్బులు రావు. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు చేసినట్టు మనం చేస్తే డబ్బు ఖర్చు తప్ప ఏముండదు. మీరు ప్రభుత్వం కాబట్టి కొంత ఖర్చు పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి అలా చేస్తాం అనేది కరెక్టే. కానీ
ఇలా చేస్తే మనకి రెవెన్యూ బాగా కాస్ట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు మనకి 15-20 కోట్లు అయ్యి ఉంటుంది నిన్న వాళ్ళ ప్రోగ్రామ్. 15-20 కోట్లు నుంచి 10 కోట్లు చేసినాక తగ్గినట్టే కదా. అది చేసుంటే బాగుండేది అనిపించింది. అంటే గ్రాండ్గా ఉంది, డెఫినెట్గా గ్రాండ్గా ఉంది. ఫిలింఫేర్ అవార్డు, ఐఫా అవార్డ్స్ అటువంటి లేదా ప్రైవేట్ అవార్డ్స్ ఎట్లా ఉన్నాయో అట్లా ఉన్నాయి. వాళ్ళంతా డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు జనాన్ని. మనం డబ్బులు ఇచ్చి తీసుకురాకూడదు కదా, ప్రభుత్వం కదా. అవును సార్, అవును. ప్రభుత్వము డబ్బు ఇచ్చి మనిషిని తీసుకొచ్చే పరిస్థితిలో ఉండకూడదు, ఆర్టిస్టులైనా కానీ టెక్నీషియన్లైనా కానీ ఎవరినైనా కానీ. అది నాకు పర్సనల్గా అనిపించిందండి. అది అదర్వైజ్ అది అద్భుతమైంది సార్. మీరు అన్నట్టుగా నిర్వహణ మీద కొంత పెద్ద వీర్పులు వచ్చాయి, అవి ఉంటాయి. బట్ గవర్నమెంట్ విజేంద్ర ప్రసాద్ రాజమౌళి గారు ఫాదర్, ఆయన కొంచెం చాలా మంది లేచిపోయారండి. కుర్చీ లేవు, ఇప్పుడు అవార్డీస్ కూడా చైర్స్ లేవు, చాలా మందికి వేశారు. మాకు కూడా ఏదో జూరర్స్ అని చెప్పి పక్కన పడేశారు. అది తప్పు ఒప్పు కాదండి, ఆర్గనైజేషన్లో కొన్ని జరుగుతాయి. అవును. సో ఈసారి జరిగింది సెకండ్ టైమే కాబట్టి నెక్స్ట్ టైం సార్ రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. ఇటువంటి చూసుకుంటే బాగుంటుంది తప్ప. గ్రేట్ సార్. జరిగింది మాత్రం ఇప్పుడు మనం మీరు అన్నట్టుగా నెక్స్ట్ ప్రోగ్రామ్ కి మనం బెస్ట్ గా చేసుకోవాలంటే లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి చాలా మార్పు వచ్చింది. ఈ ఇయర్ కి మనం మాట్లాడుకోవడం తప్పలేదు సార్. అసలు అది ఉండాలి, ఆ వాతావరణం ఉన్నప్పుడే కదా ఒక్కొక్క ప్రోగ్రామ్ హైలైట్ అవుతుంది. అది మాట్లాడకుండా మనం భజన చేస్తే ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫ్లాప్ కూడా కావచ్చు. గ్రేట్ వర్డ్ సార్ అబౌట్ అవార్డ్స్.